హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు బ్లౌజ్ హ్యాండ్స్ని ఎలా కటింగ్ చేసుకోవచ్చో మీకు ఆర్చైతే చూపిస్తున్నాను. ముందుగా మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ అయితే చేయండి, ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇప్పుడు మనం ఏ సైజ్ అయినా సరే ఎలా మార్కింగ్ చేసుకోవచ్చో హ్యాండ్స్ని ఈ విధంగా చూపిస్తున్నాను. ఇప్పుడు 4 ఫోల్డింగ్స్లో ఫోల్డింగ్ చేశాను 2 హ్యాండ్స్ కోసం. ఇప్పుడు కింద ఎక్స్ట్రా క్లాత్ ఉంటే సైడ్ క్రాస్లో విన్నట్లయితే క్రాస్ కట్ చేసుకోవాలి. బ్లౌజ్ ఎప్పుడు కూడా కింద కరెక్ట్గా చూసుకోండి. కింద 1.5 ఇంచ్ మార్కింగ్ చేసి షోల్డర్ దగ్గర పొడవు ఒక మార్కింగ్ చేశాను. అలాగే ఎక్స్ట్రా ఖర్చు కోసం 0.5 ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు లూజ్ తీసుకోవాలి. చంక భాగానికి ఎంతైతే పొడవు ఉందో అక్కడ ఒక మార్కింగ్ చేసుకోండి, కింద హ్యాండ్ వరకు కూడా. అలాగే లూజ్కి ఖర్చు కోసం మనం 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఉండే విధంగా చూసుకొని కింద వరకు కూడా ఎక్స్ట్రా మార్కింగ్ అనేది చేసుకోవాలి. షోల్డర్ దగ్గర 1.5 ఇంచ్ స్ట్రైట్ తీసుకుని అక్కడి నుంచి చంక భాగం మార్కింగ్ ఎక్కడైతే ఉందో ఆ మార్కింగ్కి ఈ విధంగా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు చుట్టూరా ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోండి. ఇప్పుడు కింద నుంచి ఖర్చు వరకు ఈ విధంగా మార్కింగ్ దగ్గర కట్ చేసుకోవాలి. ఇది మనకి కింద ఫోల్డింగ్లోకి పోతుంది. ఎక్స్ట్రా మార్కింగ్ చేసిందంతా కూడా షోల్డర్ మిడిల్లో కొంచెం కట్ చేసుకోండి. మిడిల్ పాయింట్ ఎప్పుడు కూడా షోల్డర్ మిడిల్కి వచ్చే విధంగా జాయింట్ అయితే చేసుకోవాలి. అలాగే లోపల ఫోల్డింగ్ దగ్గర కూడా కొంచెం కట్ చేసుకోండి. మీరు కటింగ్లో ప్రతిదీ కూడా మార్కింగ్ చేసుకోగలిగితే స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఓల్డ్ బ్లౌజ్తో పని ఉండదు. ఈ విధంగా మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో మీకు ఫోల్డింగ్స్ రాకుండా ఉండాలంటే ఎలా లోతు తీసుకోవాలో మీకు చూపిస్తున్నాను. 2 హ్యాండ్స్కి కూడా రైట్ సైడ్స్ రెండు లోపలికి ఉండే విధంగా వేసుకోండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి టిప్ ఉపయోగపడుతుంది. రాంగ్ సైడ్ ముందు డ్రా చేస్తున్నాను. షోల్డర్ మిడిల్ నుంచి కరెక్ట్గా చూసుకోండి. స్టిచ్చింగ్ పాయింట్ నుంచి మిడిల్కి ఒక 1/2 ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకొని స్టార్టింగ్ నుంచి సన్నగా స్టిచ్ చేసుకోవాలి. అలాగే పైకి వెళ్ళేసరికి సన్నగా మార్కింగ్ చేసుకోండి. ఈ విధంగా అయితే లోతు తీసుకోవాలి. స్టిచ్చింగ్ పాయింట్ కొంచెం కట్ చేసుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకున్నట్లయితే లైక్ అయితే చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.